Yes, మా ఆనరబుల్ గెస్ట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మిత్రులు కోన వెంకట్ గారికి, అట్లాగే పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, మరో కథానాయకుడు టిల్లు గారికి, అంజలి గారికి, సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా ఈ సినిమాలో నటించినటువంటి నటీమణులందరికీ, నటులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర స్నేహితులందరికీ, ముందున్నటువంటి ప్రముఖ గాయని సునీత గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. ఈ ఉగాది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగు పరిశ్రమకి మంచి విజయోత్సవాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రుడు కోన వెంకట్ గారు చాలా సంవత్సరాల నుంచి మాకు సన్నిహిత మిత్రులు. వారి కుటుంబానికి మాకు అవినాభావ సంబంధం అనేక దశాబ్దాలుగా, వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా. కోన ప్రభాకర్ రావు గారు పెద్దలు, ఆ రోజుల్లో హోంశాఖ మార్చులుగా, గవర్నర్గా, కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పెద్దలు, ఆ కుటుంబానికి సంబంధించిన కోన వెంకట్ గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా తప్పనిసరిగా రావాలి మిత్రమా అని అడిగితే, సరే ఉగాది నా శాసనసభ నియోజకవర్గంలో ఉండటం అనేది ఆనవాయితీగా ఉన్నటువంటి కార్యక్రమం. నాకు కేవలం మిత్రుడి మీద ప్రేమతోనే అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలు ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సినిమా అనేది సామాన్యులకి, పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఒక మీడియా, వినోద మరో ప్రపంచంలో తెలిసిపోయేటువంటి మీడియా. ఇది కాల్పనిక ఊహకి అందకుండా ప్రేక్షకులను మరో ప్రపంచంలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందుబాటులో లేనటువంటి అన్నిటినీ కూడా కళ్ళ ముందు చూపిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పంచివ్వగలిగినటువంటి, కోట్లాది మందికి పంచివ్వగలిగినటువంటి మాధ్యమం సినిమా ప్రపంచం. అటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరకాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ ప్రభుత్వ పరంగా సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన, పెరగటానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదనుకుంటున్నాను, అయినా గుర్తు చేయదలుచుకున్నాను. హైదరాబాద్ నగరంలో సినిమా ఇండస్ట్రీ స్థిరపడటానికి కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చినా, లేకపోతే మీరందరూ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఫిలింనగర్ స్థలాలు ఇచ్చిన, చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీని ఇచ్చిన, అనేక రకాలైనటువంటి రాయితీలు ఎప్పుడు ఇచ్చినా సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు కూడా చాలా ఆత్మీయంగా దగ్గరగా చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అదే రీతిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి చాలా సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను కూడా. ఎందుకనంటే చాలామంది సామాన్యులకి వినోదం పంచడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన
టాలెంట్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని పోవటానికి కూడా ఉపయోగపడేటువంటి గొప్ప పరిశ్రమ ఇది. ఈ మాధ్యమానికి బౌండరీస్ లేవు, భాష లేదు, జియోగ్రఫికల్ బౌండరీస్ అంతకంటే లేవు. మనం ఎవరికి తక్కువ కాదు అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పరిశ్రమ ఇది. అటువంటి పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ కాబట్టి తప్పనిసరిగా మేము దీన్ని సంపూర్ణంగా పెంచి పోషించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. మీ అందరికి కూడా శుభాభినందనలు ఈ ఉగాది సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి సినిమా కూడా నవరసాలు ఉండేటట్టుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. సినిమాలు అంటే ఒకప్పుడు ఒక సామాజిక పరమైనటువంటి బాధ్యతతో కథానాయకుడిని సమాజాన్ని బాగు చేయటానికి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి ఉపయోగపడేటట్టుగా కథానాయకుడి పాత్ర ఉండేది. ఆ పాత్ర చుట్టూ రకరకాలైనటువంటి పాత్రలు, నవరసాలతో కూడినటువంటి పాత్రలు అందులో మేళవించి తద్వారా ఈ సామాజిక పరివర్తన కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి తెలుగు పరిశ్రమను మనం ఎప్పుడు కూడా మరిచిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మిత్రులందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకనాటి కన్యాశుల్కం కానీ, రోజులు మారాలని కానీ, ఆనాడు అక్కినేని నాగేశ్వరరావు గారితో వచ్చినటువంటి మరో ప్రపంచం కానీ, బహుశా చాలామంది తెలిసి ఉండకపోవచ్చు మరో ప్రపంచం సినిమా. ఇవన్నీ విజయం సామాజికమైనటువంటి బాధ్యత ఉంటే దాంట్లో కమర్షియల్ యాంగిల్ ఉండదేమో అని భావించేటువంటి దానికి సమాధానం ఇటువంటి సినిమాల్లో చాలా స్పష్టంగా దొరుకుతుంది. అవి కూడా కమర్షియల్గా పెద్ద ఎత్తున విజయం సాధించాయి. సినిమా అనేది 100 రోజులు ఆడాలి, సినిమా అనేది 100 రోజులు పైబడి ప్రజల హృదయాల్లో నిలబడాలి. అలా నిలబడేటట్టుగా పెద్ద ఎత్తున ఈ తెలుగు సినీ పరిశ్రమ కేవలం తెలుగు ఇండస్ట్రీకే కాకుండా మిగతా ప్రాంతాల భాషలకు కూడా మన ఇండస్ట్రీ కథానాయకుల్ని, గాయకుల్ని అందరినీ కూడా అందించే స్థాయికి ఈ సినిమా ఇండస్ట్రీ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మిత్రుడు కోన వెంకట్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ఈ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులందరికీ కూడా వారి జీవితాలు కూడా ఈ ఉగాది సందర్భంగా కేవలం కథా నాయకులు, నటులు, నటీమణులే కాకుండా లైట్ బాయ్ దగ్గర నుంచి అందరి జీవితాల్లో ఈ ఉగాది వాళ్ళకు కొత్త నూతన వరవడితో పాటు ఆనందాన్ని, సుఖ సంతోషాలని, భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.